నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాఖండ్ ధరాలిలో ముమ్మరంగా సహాయ చర్యలు. 130 మందిని కాపాడిన సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్. మరో 70 మంది కోసం విస్తృత గాలింపు. ఉత్తరకాశీ ఉత్పాతంలో 10 మంది జవాన్ల గళ్లంతు. గాలింపు చేపట్టిన సహాయ బృందాలు. ప్రజల ప్రాణాలే పరిరక్షణే తొలి ప్రాధాన్యమన్న ధామి. నేతన్నలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీపి కబురు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు. 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశాలు. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ. నాలా చట్టంపై ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపే సూచనలు. కొత్త బార్ పాలసీ స్త్రీశక్తిపైన చర్చించే అవకాశాలు. కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నేతలకు అందలం. ఆర్టీజీఎస్ లో పోస్టులు కట్టబెట్టిన అధికారులు. కీలక డేటా కోసమే చేరినట్లు అనుమానాలు. బీసీ రిజర్వేషన్ల కోసం నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా. హాజరు కానున్న ఖర్గే, రాహుల్ గాంధీ. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హరీష్ ఆరోపణలు తోసిపుచ్చిన ఉత్తమ్. బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడిందని వెల్లడి. క్షమాపణకు డిమాండ్. ఆకస్మిక వరదలు, బురద కలిసి మహోత్పాతం సృష్టించిన ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ ధరాళి గ్రామంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను వెలికితీసే చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 130 మందిని కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. 4 ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించగా మరో 60 నుంచి 70 మంది ఇరుక్కుపోయి ఉంటారని భావిస్తున్నారు. 10 మంది జవాన్లు కూడా గల్లంతు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఒకే సమయంలో 2 చోట్ల ఆకస్మిక కుంభవృష్టి కురిసి పెను ఉత్పాతానికి కారణమైంది. ధరాలి గ్రామంలోనూ, సుక్కి గ్రామంలోనూ కుండపోత కురిసింది. ఆ ధాటికి ఆకస్మిక వరదలు విరుచుకుపడి కల్లోలం సృష్టించాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో పేకమేడల్లా కొట్టుకుపోయాయి. కొండలపై నుంచి పోటెత్తిన వరదలు, బురద కలిపి గ్రామంలో కొంత భాగాన్ని కప్పేశాయి. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయ బృందాలు 130 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మరికొంతమంది వరదల్లో చిక్కుకుపోయి ఉంటారని, శిథిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. ఖీర్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో మంగళవారం ఉదయం మేఘ విస్ఫోటంతో ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురద అతివేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది. దీంతో 3, 4 అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలి వరదలో కొట్టుకుపోయాయి. ధరాలిలో 20 నుంచి 25 హోటళ్లు, హోంస్టేలు వరదలో కొట్టుకుపోయాయి. ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరద సుక్కి గ్రామాన్ని ముంచెత్తింది. ప్రతికూల వాతావరణం, భారీగా కప్పేసిన బురద కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ చాలా మంది ఆచూకీ తెలియటం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలు రావడంతో స్థానికులు పరుగులు పెట్టినా తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు. ఉత్తరాఖండ్లో వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడి 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులు ఉన్నాయి. ధరాలిలో 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు. హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు. ధరాలిలో మార్కెట్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. బురద కొట్టుకొచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్రజలు భయంతో అరవడం వీడియోల్లో కనిపించింది. ఈ వరదల కారణంగా ధరాలిలోని పురాతన కల్పకేదార్ ఆలయాన్ని బురద కప్పేసింది. కతేరు శైలిలో ఉండే ఈ శివాలయం నిర్మాణం కేదార్నాథ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. 1945లో తవ్వకాల ద్వారా దీన్ని కనుగొన్నారు. ఈ వరదల్లో 10 మంది సైనికులు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. ధరాలికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. హర్షిల్ ఆర్మీ క్యాంప్నకు దిగువన ఉన్న సైనికులు వరద ధాటికి కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి కోసం సైన్యం గాలిస్తోంది. మృతదేహాల్ని గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందాన్ని మోహరించనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 10 వరకు ఉత్తరాఖండ్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాఖండ్లోని నైనితాల్, చంపావత్, ఉధంసింగ్ నగర్, బాగేశ్వర్, పైరీ తెహరీ, హరిద్వార్, దెహ్రాదూన్ జిల్లాలకు ఇవాళ కూడా వర్షాల ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ధరాలిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న పౌరులను కాపాడేందుకు కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేంద్రం మోహరించగా దెహ్రాదూన్లో ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తోంది. తిరుపతి పర్యటన రద్దు చేసుకుని దెహ్రాదూన్ చేరుకున్న సీఎం పుష్కర్ సింగ్ ధామీ ధరాలిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ధరాలిలో ఆకస్మిక వరదలు రావడంతో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దెహ్రాదూన్కు వెంటనే తిరిగొచ్చారు. హుటాహుటిన ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పౌరుల ప్రాణాల్ని కాపాడడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ధామీ సూచించారు. మేఘ విస్ఫోటనం కారణంగా ధరాలిలో జరిగిన భారీ నష్టం అత్యంత విషాదకరమైందని, బాధాకరమైందని అన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఐటీబీపీ బృందాలకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. బాధితులకు ఆహారం, వసతి, మందులు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ధరాలి, హర్షిల్ ప్రాంతాల్లోని హోటళ్లు, హోంస్టేలను మొదలైన వాటిని ఉపయోగించుకోవాలన్నారు. రక్షణ చర్యలను వేగవంతం చేయడానికి సైన్యం నుంచి అదనపు హెలికాప్టర్లను కోరినట్లు సీఎం చెప్పారు. ప్రతి పౌరుడి ప్రాణం ప్రభుత్వానికి విలువైందని, వారిని కాపాడడంపైన ఎక్కువగా దృష్టి సారించాలని అధికారులకు చెప్పారు. ధరాలి, హర్షిల్లోని అన్ని విద్యాసంస్థల్ని మూసివేశామని, అత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తున్నట్లు ధామీ వెల్లడించారు. ప్రభావిత ప్రాంతంలో దెబ్బతిన్న కమ్యూనికేషన్ మార్గాల్ని పునరుద్ధరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. నిరాశ్రయులైన వారు బస చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పడకలు, దుప్పట్లు, బట్టలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఆహార ప్యాకెట్లను విమానం ద్వారా అందించాలన్నారు. దెహ్రాదూన్లోని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కేంద్రం నుంచి అధికారులు నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన సహాయం అందించేలా చూస్తున్నారు. ఆకస్మిక వరదలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో ఎటువంటి లోపం లేకుండా చూడాలని సీఎం ధామీకి ఫోన్లో సూచించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధామీతో మాట్లాడారు. 7 సహాయక బృందాల్ని పంపుతున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ధరాలిలో సంభవించిన విధ్వంసం కారణంగా అనేక మంది మరణించడం చాలా విచారకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన రాహుల్ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఉత్తరాఖండ్ సర్కార్ను కోరారు. ఉత్తరాఖండ్లో కురిసిన భారీ వర్షాలకు హరిద్వార్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. హరిద్వార్ దెహ్రాదూన్ మార్గంలో కొండచర్యలు విరిగి రైల్వే ట్రాక్పై పడ్డాయి. ఈ ఘటనలో రైల్వే ట్రాక్ కొంతమేర దెబ్బతినడంతో ఆ మార్గంలో అన్ని కార్యకలాపాలను ఉత్తర రైల్వే నిలిపివేసింది. రాకపోకలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. హరిద్వార్, మోతీచూర్ సెక్షన్ మధ్య పట్టాలపై పెద్ద బండరాయి పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్లో కీలక పోస్టులు వైసీపీ గుప్పిట్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇటీవల నియామకాల్లో ఆ పార్టీ మద్దతుదారులకే పోస్టులు దక్కాయని తెలుస్తోంది. కీలక డేటా కోసమే వైసీపీ నేతలు పోస్టింగ్ పొందారా అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సీఎంఓ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో కీలక పోస్టును వైసీపీ సానుభూతి పరుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టింది. గత ఎన్నికల్లో కర్నూలు నగరంలో టీడీపీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేసిన ఆ వ్యక్తికి సమాచార, పౌర సంబంధాల సమన్వయ బాధ్యత అప్పగించింది. ఇంకెవరూ అర్హులు కాదన్నట్లు ఏరికోరి ఆయన్ను ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ముద్రపడిన ఆ వ్యక్తి వైసీపీ పేరు స్ఫురించేలా రాజకీయ పార్టీ పెట్టి కర్నూలు నుంచి పోటీ చేశారు. మైనారిటీ ఓట్లలో చీలిక తెచ్చి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారు.
ఇటీవల ఆర్టీజీఎస్లో జరిపిన నియామకాల్లో వైసీపీ మద్దతుదారులు మరికొందరికి పోస్టింగులు దక్కాయని సమాచారం. దీనివల్ల ఏపీకి సంబంధించి కీలక డేటా భద్రపరిచే వ్యవస్థ మొత్తం ప్రత్యర్థి చేతుల్లో పెట్టినట్లయింది. జీతం కోసం కాకుండా డేటా కోసమే వారు పోస్టింగ్ కోసం యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగం వెలగబెట్టి ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన మరొకరికి కీలక పోస్టింగు ఇచ్చినట్లు సమాచారం. వైసీపీ వీరాభిమాని ఒకరు రైల్వే ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ ఆర్టీజీఎస్లో డైరెక్టర్ పోస్టు పొందారు. అతని గురించి తరువాత తెలియడంతో రాజీనామా చేయించినట్లు తెలిసింది. ఆర్టీజీఎస్లో కీలక ప్రభుత్వ శాఖల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ కింద మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలందించేందుకు అన్ని శాఖలకు సంబంధించిన డేటా లేక్ను రూపొందించారు. ఇలాంటి సంస్థలో నియామకాలు జరిపేటప్పుడు అభ్యర్థుల అర్హతలతో పాటు నేపథ్యం కూడా తెలుసుకుని పోస్టింగ్ ఇవ్వాలి. ఈ జాగ్రత్తలు తీసుకుని కారణంగా కీలక డేటాను ప్రత్యర్థి చేతుల్లో పెట్టినట్లయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్టీజీఎస్లో నియామకాల్ని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయం పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ ప్యానెల్లో ఆర్టీజీఎస్ తరపున ఒక్క అధికారి లేరు. అభ్యర్థుల నేపథ్యం గురించి కనీస పరిశీలన చెయ్యలేదని సమాచారం. గ్రీన్ వర్క్ ఫోర్స్ విప్లవం దిశగా ఆంధ్రప్రదేశ్ను నడిపించేందుకు ప్రభుత్వం నేడు దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్ను చేపట్టనుంది. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తును శక్తివంతం చేయడం, సౌర పవన శక్తికి నైపుణ్య హబ్గా ఏపీ అనే నినాదంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్వనీతి ఇనిషియేటివ్ సంస్థ సంయుక్తంగా ఈ డ్రైవ్ను నిర్వహిస్తున్నాయి. ఐటీ మంత్రి లోకేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 250కి పైగా పరిశ్రమల ప్రతినిధులు, ముఖ్యమైన అభివృద్ధి భాగస్వాములు పాల్గొంటారు. వేలాది మంది యువతకు సోలార్, విండ్ ఎనర్జీ రంగాల్లో తయారీ నుంచి ఇన్స్టాలేషన్, ఆపరేషన్స్, నిర్వహణ వరకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. 2030 కల్లా 160 గిగావాట్ల సోలార్ మరియు విండ్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు నేడు దేశ రాజధానిలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేయనున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో మహాధర్నాను ఉదయం 10:30కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం ఆమోదింపి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం సీఎం ఆందోళనకు దిగుతున్నారు. ఈ మేరకు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేసేందుకు ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ రాకుంటే రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం పాల్పడిన అవకతవకలు, అక్రమాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బయటపెట్టడంతో హరీష్ రావు మళ్లీ కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. విచారణ చేసి నిజాలు నిగ్గు తెలిస్తే రాజకీయ కక్ష సాధింపా అని ప్రశ్నించారు. హరీష్ రావు ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా మరోసారి డూప్ ప్రజెంటేషన్ ఇచ్చారని ఉత్తమ్ ఆరోపించారు. కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే మామాళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి ₹1,00,00,000 కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ నేతలకు నైతికంగా మాట్లాడే హక్కు కూడా లేదన్నారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్, హరీష్ రావు బండారాన్ని జ్యుడిషియల్ కమిషన్ బయటపెట్టిందన్నారు. నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే భయం వాళ్లను వెంటాడుతోందన్నారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి పనులు, ఎయిర్ క్రాఫ్ట్ కార్యకలాపాలను వేగవంతం చేయాలని వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సమావేశమైన వరంగల్ ఎంపీ కావ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని వారికి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూసేకరణ తర్వాత విమాన రాకపోకలు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమని వెల్లడించారు. నేతన్నలకు చేయూత అందించేందుకు నేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మగ్గాలకు 200, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. అమరావతి సచివాలయంలో చేనేత శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. చేనేత వస్త్రాలపై విధిస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెల్లించాలని నిర్ణయించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా చేనేత వస్త్రాల విక్రయాలు పెరిగి నేతన్నకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం నుంచే ఈ నిర్ణయాలను అమలు చేయాలని ఆదేశించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను సీఎం చంద్రబాబుకు అధికారులు చూపించారు.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి చేసేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు నేడు ఏపీ మంత్రివర్గం ముందుకు రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమల్లోకి రావాల్సి ఉన్నందున మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదిక కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజు, లైసెన్స్ ఫీజు ద్వారా 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించినందున ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పేరుతో మహిళలకు రాష్ట్రమంతటా 5 కేటగిరీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే దసరానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 19 నుంచి P4 కార్యక్రమం అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు చేనేత దినోత్సవం సందర్భంగా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల చొప్పున చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మంగళగిరిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రేపు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనుమతులు తీసుకోకుండా 78,452 ఎకరాల్లో 13,667 లేఅవుట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 85% పైగా వైసీపీ హయాంలో వేసినవేనని తేలింది. కూటమి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తేవడంతో అనుమతులు లేని లేఅవుట్లపై సర్వే చేశారు. 2019-24 మధ్య వేసినవే ఎక్కువగా ఉన్నాయని అధికారుల సర్వేలో వెల్లడైంది. వీటిలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 1,591, తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా 16 లేఅవుట్లు ఉన్నాయి. అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. డెవలప్మెంట్ ఛార్జీలు, ఫీజులు చెల్లించకుండా వీటిని అడ్డగోలుగా వేసేశారు. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలో కొందరు అధికారులు నేతలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్తో అనుమతులు తీసుకునే లేఅవుట్లలో ప్లాట్లు కొన్న 9,41,244 మందికి లబ్ధి చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని తొండపల్లి వద్ద బొలేరోలో తరలిస్తున్న 847 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరుకు విలువ 4 కోట్లకు పైనే ఉంటుందని తెలిపారు. ఒడిశాకు చెందిన కిల్లాధన, రాజేందర్ బజింగ్ అనే ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి ఓ తల్వార్ స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కన్గిరికి చెందిన రమేష్ సుక్రి అనే వ్యక్తి గంజాయి దందా నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 10 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్కి చెందిన షఫీ అనే వ్యక్తి నుంచి గంజాయి కావాలని రమేష్ సుక్రికి ఆర్డర్ వచ్చింది. వెంటనే 847 కిలోల గంజాయిని సేకరించిన రమేష్ సుక్రి, కిల్లాధన, రాజేందర్ బజింగ్ అనే ఇద్దరికి భారీగా కమిషన్ ఆశ చూపి బొలేరో వాహనంలో పంపాడు. వారికి ముందు 2 ఎస్కాట్ వాహనాలు పెట్టాడు. మల్కన్గిరి నుంచి అటవీ ప్రాంతాలు, గుట్టలు, చిన్న చిన్న రోడ్ల వంటి మార్గాల్లో ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణిస్తూ చిక్కకుండా రాజమండ్రి చేరారు. అక్కడ నుంచి సూర్యాపేట మీదుగా శంషాబాద్ బయలుదేరారు. పక్కా సమాచారం అందుకున్న ఈగల్ విభాగం పోలీసులు శంషాబాద్లోని తొండపల్లి వద్ద బొలేరోను అడ్డగించి తనిఖీ చేయగా బండారం బయటపడింది. తెలుగు సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకులకు మధ్య 30% వేతనాల పెంపు డిమాండ్ కారణంగా చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోల సినిమాల షూటింగ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరు వర్గాలతో చర్చలు జరుపుతున్న కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ నిర్మాతల మండలి ప్రతిపాదనలను యూనియన్ నాయకులకు వివరించారు. 3 ఏళ్లలో విడతల వారీగా వేతనాల పెంపునకు అంగీకరించాలని సూచించారు. అదనపు కమిషనర్ ప్రతిపాదనలను యూనియన్ నాయకులు తిరస్కరించారు. 30% పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే నిర్మాతలకు, చిత్ర పరిశ్రమకు నష్టం చేకూర్చే ఉద్దేశం తమకు లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. ఎక్కడా షూటింగ్లు ఆగలేదని, నిర్మాతలతో సామరస్యంగానే చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. సినీ కార్మిక సంఘాల ఆందోళనపై మెగాస్టార్ చిరంజీవి ఆరా తీశారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ యార్లగడ్డ, మైత్రి చెర్రి, సి కళ్యాణ్, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్లను తన ఇంటికి ఆహ్వానించి వివరాలు తెలుసుకున్నారు. సినిమా షూటింగ్లో నిలిచిపోవడం బాధాకరమైన చిరంజీవి యూనియన్ నాయకుల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారని చెప్పారు. 2-3 రోజుల్లో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై విధించేందుకు నిర్దిష్టమైన సుంకాన్ని నిర్ణయించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో రష్యా నుంచి చమురుకుంటున్న దేశాలపై 100% సుంకం విధిస్తున్నారా అని విలేకరి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ట్రంప్ నిర్దిష్టమైన సుంకం రేటుకు తాను కట్టుబడి లేనని, కానీ భారీగా టారిఫ్ల వడ్డన ఉంటుందన్నారు. రేపు రష్యాతో సమావేశం ఉందని, ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రష్యా నుంచి యురేనియం, రసాయన ఎరువులను అమెరికా దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ను విలేకరులు ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పారు. పరిశీలించాల్సి ఉందని అన్నారు.
I never said a percentage, but we'll be doing quite a bit of that. We'll see what happens over the next fairly short period of time, but we'll see what happens. Yep. You know, they have a meeting tomorrow. We have a meeting with Russia tomorrow. We're going to see what happens. We'll make that determination at that time. భారత్ ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికపై ఆయన సొంత పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య భారతదేశంతో కీలక వ్యూహాత్మక భాగస్వామిని దెబ్బతీస్తుందని రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ హెచ్చరించారు. ఓవైపు చైనాకు సుంకాల సడలింపు ఇస్తూ మరోవైపు భారతదేశంతో ఉన్న మంచి సంబంధాలను బూడిద చేయవద్దని ట్రంప్ను కోరారు. రష్యా, ఇరాన్ల నుంచి చైనానే చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తోందని, ఆయన బీజింగ్కు సుంకాల నుంచి 90 రోజుల సడలింపు ఇచ్చారని నిక్కీ హేలీ పోస్ట్ చేశారు. శత్రు దేశమైన చైనాతో కఠినంగా వ్యవహరించాలని, భారత్తో కాదని ఆమె ట్రంప్నకు సూచించారు. భారత్ అమెరికాకు తక్కువ వ్యాపారం ఇస్తోందని, రష్యా నుంచి భారీగా చమురు కొంటూ ఉక్రెయిన్పై యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలను 24 గంటల్లో మరింత భారీగా పెంచుతామని ట్రంప్ తెలిపారు.